భక్తుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మద్దిలేటి నరసింహుడు తనను ఆరాధించే భక్తులకు మహిమలు చూపే మూల విరాట్గా వర్ధిల్లుతున్నాడు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో వెలిసిన శ్రీ గణమద్దిలేటి క్షేత్రంపై ఏపీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శరణు శరణు మా మద్దిలేటి నరసింహస్వామి, మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ, మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య, నరహరి మాపై కరుణ చూపవయ్యా. మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ, మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య, నరహరి మాపై కరుణ చూపవయ్యా. నరసింహ మా నరసింహ, మద్దులేటి మా నరసింహ, నరసింహ మా నరసింహ, మద్దులేటి మా నరసింహ. పదునాలుగు భువనాలను ఏలే పాండురంగనివి నీవేనయ్యా, పదునాలుగు భువనాలను ఏలే పాండురంగనివి నీవేనయ్యా. ధరణిలో ధర్మంగా పాడంగా దశావతారాలెత్తినవయ్యా, ధరణిలో ధర్మంగా పాడంగా దశావతారాలెత్తినవయ్యా. బ్రహ్మాది దేవతలే మెచ్చిన బ్రహ్మాండ నాయక మా దిక్కు నీవయ్యా. మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ, మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య, నరహరి మాపై కరుణ చూపవయ్యా. స్తంభమున ఉద్భవించిన ఉగ్ర రూపుడవు నీవేనయ్యా, స్తంభమున ఉద్భవించిన ఉగ్ర రూపుడవు నీవేనయ్యా. నరకేసరిగా అవతారమెత్తి హిరణ్యకశపుని గూల్చినవయ్యా, నరకేసరిగా అవతారమెత్తి హిరణ్యకశపుని గూల్చినవయ్యా. జగతిని గాచే జగదోద్ధారక జాలి చూపరా తండ్రి జగన్నాథ. మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ, మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య, నరహరి మాపై కరుణ చూపవయ్యా. పచ్చని అడవి, ఎత్తైన కొండలు, ఆ కొండలపై నుండి పరవళ్లు తొక్కుతూ జలజల పారే జలపాతాల నడుమ చూడగానే ఆకట్టుకునే ఆలయం. ఆ ఆలయం భక్తి పార్వస్యంతో పులకరింతలు కలిగించే మహిమాన్వితుడు గణ మద్దిలేటి స్వామి. లక్ష్మీ నరసింహస్వామి అవతారంతో కొలువైన స్వామిని చూస్తే మనసు తన్మయంతో కలిగే పులకరింత మాటల్లో వర్ణించశక్యం కానిది. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో శ్రీ గణమద్దిలేటి క్షేత్రం వెలసింది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి కర్నూలు జిల్లా భక్తులు మాత్రమే కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దాసుడు నీవేనంట, భక్తుల ఇంట ఇలవేల్పువంట, భక్తికి దాసుడు నీవేనంట, భక్తుల ఇంట ఇలవేల్పువంట. భక్తురాలి సేవలనందంగా వైకుంఠమే వదిలొచ్చినవంట, భక్తురాలి సేవలనందంగా వైకుంఠమే వదిలొచ్చినవంట. అలిగిన దేవి లక్ష్మి శపించగా ఇలపై శిలగా మారితివా స్వామి. మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ, మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య, నరహరి మాపై కరుణ చూపవయ్యా. తనను ఆరాధించే భక్తులకు మహిమను చూపే మూల విరాట్ ఈ క్షేత్రంలో ఎందుకు కొలువయ్యాడు? ఎర్రమల కొండలోని ఏ స్వామి సూచనతో సహకారంతో మద్దిలేరులోని క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆ చరిత్ర తెలుసుకుందాం.
మూల విరాట్ గణమద్దిలేటి స్వామి పూర్వం కదిరి లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు. మన గ్రంథాలు చరిత్ర ప్రకారం కదిరి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు లక్ష్మితో ఒక ఆనంద సమయాన పాచికలు ఆడారు. ఆ ఆటలో అమ్మవారు లక్ష్మి గెలవడంతో అమ్మవారి చేతిలో ఓటమిని అవమానంగా భావించి మొదట నల్లమల అటవీ ప్రాంతంలో తిరిగారు. తనకు ఓ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని భక్తుల కష్టాలను తెలుసుకోవాలని, వారి కోరికలను నెరవేర్చుకోవాలని యాగంటి క్షేత్రం ఉమామహేశ్వరుని కలిశారు. యాగంటీశ్వరుడు సలహా మేరకు స్వామివారు ఎర్రమల కొండల్లో మద్దిలేరు దగ్గర కొలువయ్యారు. పూర్వం రంగాపురానికి 3 కిలోమీటర్ల దూరంలో మోక్షపట్నం ఉండేది. ఈ పట్నానికి కన్నప్ప దొర పాలించేవారు. ఈయన వేటాడటంలో దిట్ట. ఒకనాడు కన్నప్ప దొర కాలక్షేపం కొరకు మొగలివాగు సమీపాన వేటకు వెళ్లారు. ఆ రోజు చీకటి పడేసరికి ఒక జంతువును కూడా వేటాడలేదు. నిరుత్సాహంతో వెనుదిరిగిన కన్నప్ప దొరకు మిరిమిట్లు కులిపించేలా ఒక అద్భుతమైన ఉడుము కనిపించింది. ఆ ఉడుమును పట్టుకునేందుకు కన్నప్ప దొర ప్రయత్నించడంతో ఉడుము కోమలి పుట్టలోకి వెళ్ళింది. నిరుత్సాహంతో ఇంటికి వెళ్లిన కన్నప్ప దొరకు అర్ధరాత్రి సమయంలో గణమద్దిలేటి స్వామి దర్శనమిచ్చాడు. స్వామి ఆజ్ఞ మేరకు మద్దిలేరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులు మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటూ తన్మయం చెందుతున్నారు. గురుదేవతాభ్యో నమః. మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వెలిచారు. శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వెలిచారు, ఎందుకు వెలిచారు అనే విషయం గురించి ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడైన మద్దులేటి స్వామి నేను చరిత్ర చెప్తున్నాను. స్వామివారి మొదటి స్థానము కదిరి. ఒకరోజు ఆనంద సమయంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి ఇరువురు కూడా పాచికలు ఆడుతూ ఉన్నారంట. పాచికలు ఆడుతూ శ్రీ స్వామివారు ఓడిపోయారు, అమ్మవారు విజయం సాధించారు. శ్రీ లక్ష్మీదేవి విజయ గర్వంతో స్వామివారిని హేళనగా మాట్లాడడం మొదలుపెట్టిందట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ అవమానం భరించలేక నేను ఒక పుణ్యస్థలం వెళ్ళి అక్కడ భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ నేను వరపాలకునిగా వెలసాలనే సంకల్పంతో కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనేక ప్రాంతాలు తిరిగారట. నల్లమల ఫారెస్ట్ అనుకోండి, ఎర్రమల ఫారెస్ట్ అనుకోండి, ఎక్కడ కూడా సరి అయినటువంటి స్థలం దొరకక కదిరి లక్ష్మీ నరసింహస్వామి చివరగా ఏగంటి క్షేత్రం వెళ్ళి అక్కడ ఉమామహేశ్వరుడు ఈశ్వరుడు ఉన్నారు. వారిని కలిసి అయ్యా నేను ఇట్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామిని మీరు ఒక మంచి స్థలం చూపిస్తే భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వరపాలకునిగా వెలసాలనుకున్నానని ఆయన సంకల్పం చెప్పారు. ఆ సంకల్పం మేరకు శ్రీ ఏగంటి స్వామి కదిరి లక్ష్మీ నరసింహస్వామి తోడుకొని మద్దులేరు ఎర్రమల్ల కొండల్లో మద్దులేరు అనే ప్రాంతంకి తీసుకొని వచ్చి అక్కడ మద్దులేరు అనే ప్రాంతంలో అక్కడ పారుతున్నటువంటి ఏరు, అక్కడ ఉన్నటువంటి మద్ది చెట్లు, మంచి వాతావరణం ఉంది, ఇక్కడ వెలసండి స్వామి అని సలహా ఇచ్చేసి శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి నరసింహస్వామికి ఏగంటీశ్వరుడు చెప్పేసి తిరిగి ఏగంటి క్షేత్రం వెళ్ళారట. వెళ్ళిన వెంటనే స్వతహాగా వెలిస్తే నన్ను గుర్తించే వాళ్ళు ఎవరని చెప్పేసి మరలా స్వామి మనసులో అనుకొని నేను ఒకరిని వెలిస్తే ఎవరు గుర్తించలేరు, ఒక వ్యక్తి ద్వారా నేను ఇక ప్రతిష్ఠింపబడితే నాకు వారు మా యొక్క ప్రతిష్టను చెప్తారు, వాళ్ళ గ్రామాలకు అనుకోండి, చుట్టుపక్కల గ్రామాలకు అనుకోండి, ప్రజలకు అనుకోండి చెప్తారని సంకల్పంతో ఇక్కడ మోక్షపట్టణము రంగాపురం నుండి 3 కిలోమీటర్ల దూరంలో మోక్షపట్టణం గలదు. ఆ మోక్షపట్టణం పరిపాలించేటువంటి కన్నప్ప దొర ప్రతి శనివారం కూడా తన పరివారంతో ఎర్రమల కొండ అంతయు తిరిగేసి జంతువులను వేటవాడే అలవాటు ఉందట ఆయనకు. అలా ఒక శనివారము వారి పరివారంతో వచ్చేసి వేట ఆడేసరికంట
సాయంకాలం అయిపోయింది, అంతవరకు ఏ జంతువు కానీ ఏది కానీ దొరకలేదట. నిరుత్సాహంతో కన్నపు దొర తిరిగి వారి భటులందరిని పిలుచుకొని తిరిగి తన పట్టణానికి వెళ్తూ ఉంటే అక్కడ దగ్గరలో వాళ్ళ పట్టణానికి దగ్గరలో మొగలి వాగు అనే వాగు ఉందట. ఆ వాగు దగ్గర తల మెరుస్తూ ఒక ఉడుము కనపడిచిందట. అయ్యా, మామూలుగా ఉడుము అయితే చూసాం కానీ ఇలా తల మెరిసే ఉడుము తోలేదు, ఎలాగైనా ఆ ఉడుమును పట్టండని భటులకు ఆ రాజు కన్నపుదర ఆజ్ఞాపించాడట. ఆ ఆజ్ఞ మేరకు ఆ భటులు ఆ ప్రాంతమంతా తిరిగేసి తను పట్టుకాలని వెంబడిస్తే అదే ప్రాంతంలో కోమలి అనే పుట్ట గలదు. ఆ పుట్టలోనికి ఈ ఉడుము వెళ్ళిపోయిందట. సరే, ఉడుము వెళ్ళిపోయింది కానీ రాజుగారికి మళ్ళీ చెప్పారు. రాజుగారు ఇట్లా ఉడుము పుట్టలోనికి వెళ్ళిపోయింది, మరి ఏం చేయాలంటే ఎట్లన్నా కానీ దాన్ని తోయగాని పట్టండి అని ఆయన ఆజ్ఞాపించారట. వారు పారలతో పలికలతో ఒక 10 అడుగులు తీశారంట గుంత. సరే, మట్టి తప్ప ఏం కనిపించలేదని రాజుగారు చెప్పేస్తే నిరుత్సాహంతో ఆ రాజు వారి భటులందరూ కూడా మోక్షపట్టణం తిరిగి వెళ్ళారు. ఎవరి ఇల్లు వాళ్ళు ఉన్నారు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆ యొక్క రాజుకు కలలో కనపడాట. అయ్యా, నేను కదిరి లక్ష్మీనరసింహ స్వామిని, నేను మద్దులేరు అనే ప్రాంతంలో వెలిసాలనే సంకల్పంతో నీకు ఉడుమ ఆకారంలో కడపన్నాను. మీరు రేపు ఉదయమే బాజాభజంతులతో పురోహితులతో గ్రామ ప్రజలతో అక్కడికి వచ్చేస్తే నేను అదే స్థలంలో 10 ఏళ్ల బాలునిగా వెలుస్తాను. నన్ను తీసుకువెళ్ళి మద్దులేరనే ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయండి అని రాజుగారికి ఈ నరసింహస్వామి కళలో చెప్పారట. ఆ కళ అయిపోయిన తర్వాత ఆయన మేల్కొని చూడగా అక్కడ ఏమి కనిపించలేదు. ఓహో, నాకు కనపడింది నిజమే, కదిరి లక్ష్మీస్వామి అని మరుసటి రోజు ఉదయమే ఊరంతయు చాటింపు వేయించి ఆ యొక్క ప్రజలను, పురోహితులను, అక్కడ ఉన్నటువంటి వైష్ణవ సాంప్రదాయం కలిగినటువంటి అర్చక స్వాములను బాజాపతింతులతో మొగలి వాగుకు వచ్చేసి ఆ మొగలి వాగు దగ్గర కోమలనే పుట్టకు పూజ చేసేసి టెంకాయ కొట్టేసి ఆ భగవంతుని కదిరి లక్ష్మీస్వామిని వేడుకుంటే ఆయన 10 ఏళ్ల బాలునిగా ఆ భూమిలోంచి పలపల పేల్చుకుంటూ స్వామివారు పైకి వచ్చారట. ఆ వెంటనే కన్నపుదర తన భుజస్కంధాలపైన 10 ఏళ్ల బాలుని తన భుజస్కంధాలను కూర్చోబెట్టుకొని ఇక్కడ మద్దులేరు అనే ప్రాంతంకి వచ్చారట. ఆ మద్దులేరు ప్రాంతంలో ఒక పీఠం ఏర్పాటు చేసి గోమయం తాలికి సంప్రోక్షణ చేసి ముగ్గులు వేయించి ఆ యొక్క స్వామిని అక్కడ కూర్చుండబెట్టి పూజలు చేయగా స్వామి పూజానంతరం కరిగేసి ఒక బండ శిలారూపంలో ఇక్కడ వెలిశాడు. ఆ శిలారూపంలో వెలిచిన తర్వాత స్వామి వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి స్థలం పేరు మద్దులేరు కనుక అతను కదిరి లక్ష్మీనరసింహ కనుక స్వామికి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి అని నామకరణం చేశారట. ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా శ్రీ మద్దులేటి స్వామి, శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామిని నామకరణం జరిగిన తర్వాత ప్రతి శుక్రవారం కూడా ప్రజలు, భక్తులు వారి యొక్క కోరికలు చెప్పుకొని స్వామివారి ఎదుట కూర్చుంటే ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవ స్వాములు వారి యొక్క సంకల్పం స్వామివారికి చెప్పి వారికి ఖడ్గాలు చదువుతారు. ఖడ్గాలు చదివిన వెంటనే స్వామివారి పైనటువంటి పుష్పాలు రాలి కింద పడాలి. కింద పడే విధానాన్ని బట్టి మీ యొక్క కోరిక ఎన్ని రోజులు నెరవేరుతుందని ఆ భక్తునికి ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవ స్వాములు సలహాలు ఇస్తారు. ఎన్ని వారాల్లో నీ కోరిక నెరవేరుతుంది, ఎన్ని రోజుల్లో నెరవేరుతుంది, ఎన్ని నెలల్లో నెరవేరుతుంది, ఈ విధంగా చేయగలిగితే ఒక వ్రతం చెప్తారు. ఆ వ్రత ప్రకారము మీరు చేయగలిగితే మీ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవ స్వాములు వారికి సలహా ఇస్తే ఆ సలహా మేరకు భక్తులు వారు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఈ వ్రతం పాటిస్తే వారి యొక్క కోరికలు తిరిగి వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ నెరవేరిన తర్వాత ఆ యొక్క భక్తులు శుక్రవారం రాత్రి ఇక్కడికి వచ్చేసి నిద్ర చేసి శనివారం వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. ఒకప్పుడు అడవుల్లో కనీస రవాణా సౌకర్యం లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం నేడు భక్తులకు కావలసిన సౌకర్యాలతో ఆహ్లాదపరిచే విధంగా దర్శనమిస్తుంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దీటుగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వర్ధిల్లుతుంది. మద్దిలేటి నరసింహుని క్షేత్రంలో ఆది నుండి ఎటువంటి ఉత్సవాలు జరగలేదని పెద్దల వాదన. అయితే తిమ్మనాయుడు ఈవోగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాల నుండి మాత్రమే ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తుందని,
ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా లక్ష్మీ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారని భక్తులు చెబుతున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో స్వామివారు శేషవాహనం, గరుడ సేవ, వాహన రథంపై ఊరేగుతారు. చివరి రోజున నరసింహస్వామితో పాటు శ్రీదేవి భూదేవులను ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని పుణ్యపునీతులవుతారు. మా తాతల ముత్తాతల నుంచి మద్దిలేటి నరసింహస్వామి మా ఇంటి దేవుడు అండి. 71-72 సంవత్సరము నేను ఇక్కడికి దేవునికి వచ్చినప్పుడు రంగాపురం నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళమండి. ఆ రోజు 74 ఏప్రిల్ 13వ తారీఖున ఆ దేవుని యొక్క సన్నిధిలో గర్భగుడి ముందు నా యొక్క పెద్ద కుమారుడు ఇక్కడే జన్మమెత్తినాడండి. ఆ రోజు ఆటోలు లేవు, నడుచుకుంటూ వచ్చినాము. ఈరోజు ఆ తండ్రి ఈ విధంగా ఉద్ధరించి ఇక్కడ ఎన్నో బ్రహ్మాండమైనటువంటి గొప్ప కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ, అప్పుడు కళ్యాణాలు లేవు, అన్నదానాలు లేవు, మెట్లు లేవు, బస్సు యాత్రలు లేవు, ఆటోలు లేవు, ఏమి కూడా లేవండి. ఇప్పుడు తండ్రి మన ఈవో గారు, అందరు ఈవోలు కూడా పోయినారు. మన ఈవో గారు ఇప్పటికీ 6-7 సంవత్సరాల కిందట ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన మరి ఈ విధంగా కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఆయన్ని ఎల్లవేళలా ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త చల్లగా కాపాడాలని కోరు. గణమద్దిలేటి స్వామి దివ్య దర్శనంతో భక్తులు తమ ఇక్కట్లు తొలగిపోతాయని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, కుటుంబాల్లోని సమస్యలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రజలు భక్తి విశ్వాసాలతో పూజిస్తారు. భక్తులు ప్రతి శుక్ర శనివారాల్లో స్వామివారి అనుగ్రహం వల్ల కలిగిన సంతానానికి ప్రతీకగా వారి పిల్లలకు స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మద్దిలేటి, మద్దమ్మ, బాలనరసింహులు నామకరణం చేస్తారు. గత 40 సంవత్సరాల నుంచి స్వామి యొక్క దర్శనం చేసుకుంటున్నాము. మాకు ఇళ్ళవేలు పైన మద్దిలేటి రంగడు మమ్మల్ని చల్లగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ రావడం వల్ల ఎంతో ఈ దేవుడు నమ్మకం కలిగిన వాళ్ళకి పైకి ఎదగడంలో ఎంతో గొప్పగా చేస్తున్నాడు. అందుకే మద్దిలేటి రంగడు సాక్షాత్తు ఇక్కడ వెలిసినాడని ముక్తాపటంగా ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈయనను కొల్చడం వల్ల అనేకమైన కారణాల వల్ల, సమస్యల వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. జరగడమే కాదు, సాక్షాత్ భక్తులు నమ్ముతున్నారు. నమ్మడం వల్ల ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు కానీ, కొత్తగా వచ్చిన ఈవో తిమ్మ నాయుడు గారు ఎంతగానో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే గత 30 ఏళ్ళకి ఇప్పటికీ అభివృద్ధి అనేది మనం కళ్ళారా చూస్తున్నాము. అనేకమైన గదులు, సౌకర్యాల వల్ల దేవస్థానం ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ఇలానే దినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. భక్తాదులకు కూడా సరైన సౌకర్యాలు బాగా చక్కగా అందిస్తున్నారు. నేడు స్వామివారి క్షేత్రం ప్రగతి బాటలో ముందుకు నడుస్తుంది. ఒకప్పుడు ఎటువంటి సౌకర్యాలు లేక భక్తులు ఎన్నో అష్టకష్టాలు పడుతూ ఆలయానికి వచ్చేవారు. ఇప్పుడు దాతల సహకారంతో 150 గదులు భక్తులకు అందుబాటులో ఉంచి స్వామివారి ప్రాంగణంలో సుమారు 5,10,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులతో పాటు 60 గదుల కాటేజ్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆలయ ఈవో తిమ్మనాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఎల్ల నాగయ్య తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు, అలానే ఈ దేవస్థానం నందు ప్రస్తుతం నేను ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఈ రోజుకి చాలా మార్పులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్కొక్కటి ఇయర్ వైజ్ ప్లాన్ చేసుకుంటూ ఈ దేవస్థానం యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి కావాల్సిన కనీస సౌకర్యాలు అనేటువంటి రోడ్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యము, అలానే వాళ్ళకి రాత్రి ఇక్కడ బస చేయడానికి కావలసినటువంటి వసతి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశాము. అందులో భాగంగా సిసి రోడ్లు గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సిసి రోడ్లన్నీ కంప్లీట్ చేసి వాటి రోడ్ల వెంబడి కూడా పచ్చదనాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకొని కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అందంగా ఈ రోడ్లను తీర్చిదిద్దడం జరిగింది. అలాగే భక్తులు సేద తీరడానికి ఎండల కాలం, వేసవి కాలం కానీ వాళ్ళకి వసతి గృహంలో తక్కువ ఉండడంతో ఇక్కడికి వేలాది మంది దేవుని దర్శిస్తుంటారు. వారందరికీ కూడా వసతి సౌకర్యం కల్పించకోకుండా వాళ్ళకి కనీసం పడుకోవడానికైనా వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్నటి పార్కు, అందమైన పార్కును ఏర్పాటు చేయడం అనేది, వాళ్ళకి వసతి గృహం దొరకకుండా ఆ రాత్రికి ఆ పార్కులో వాళ్ళు సేద తీరడానికి ఏర్పాటు చేశాము. అలానే
ఈ వసతి గృహాల యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని 72 రూములని కాటేజ్ని గత సంవత్సరం ప్రారంభించడం అనేది. గతంలో నేను ఇక్కడికి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక 30 వరకు ఉండేటివి. భక్తుల యొక్క దేవుని కోరికలను తీర్చుకున్న భాగంగా మొక్కుబడుల్లో భాగంగా ఇక్కడ రూములు నిర్మించారు. అవి దాదాపు ఇప్పటికి 150 రూములు నిర్మించారు. అట్లానే మళ్ళీ దేవస్థానం నిధులు మరియు భక్తుల యొక్క నిధులు, అంటే వాళ్ళ నుంచి 50% నిధులు, దేవస్థానం నుంచి 50% నిధులతో అత్యాధునికమైన వసతి గృహాన్ని 72 రూములతో ఒకటి కాటేజ్ నిర్మిస్తున్నాం. ఇది తిరుమల తిరుపతి యొక్క తరహాలో ఈ కాటేజ్ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చేటువంటి సాధారణ ప్రజలైన కావచ్చు, మళ్ళీ చదువుకున్నటువంటి ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రాత్రిపూట బస చేయడానికి కావాల్సిన సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ వసతి గృహాన్ని నిర్మిస్తున్నాం. అట్లానే ఇక్కడ దేవస్థానం చుట్టూ, అంటే మద్దిలేటి స్వామి దేవస్థానం చుట్టూ చిన్న ప్రదేశం ఉండేది. ఇరుకైన దారులు ఉండి భక్తులకి చాలా అసౌకర్యంగా ఉండేది. భక్తులు దేవస్థానానికి సందర్శించడానికి కావలసినటువంటి కనీసం అంటే విశాలమైన ప్రదేశాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో దేవస్థానం పక్కన ఉన్నటువంటి కొండ బావిని తొలిచి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడిని తీసి బాలాలయంలో ప్రతిష్ఠించినాము. ఆ పనులు కూడా ఏకాదశి తర్వాత వెంటనే ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి గుడి కూడా పురాతనమైనటువంటి కట్టడం ఉండాలనే ఉద్దేశంతో రాతి శిలలతోనే నిర్మిస్తున్నాం. తాత్కాలికంగా ఉన్నటువంటి సిమెంటు కానీ ఇటుక పిల్లలతో కాకుండా రాతి శిలలతో నిర్మిస్తున్నాం. అది కూడా దాదాపు 2 కోట్ల ఎస్టిమేటు గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. ఏకాదశి తర్వాత వెంటనే మొదలుపెడతారు. అలానే దేవస్థానం చుట్టూ ప్రాకారము, చతుర్ రాజగోపురాలు నిర్మించాలనే ఉద్దేశం కూడా ఉంది. భవిష్యత్తులో అవి కూడా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అలానే ఒక్క దేవస్థానము, దేవాదాయ శాఖ వారి యొక్క నిధుల నుంచే కాకుండా పంచాయతీ రాజు వాళ్ళు మరియు వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2 వాటర్ షెడ్లు దేవస్థానం పక్కన 25 లక్షలతో వాటర్ షెడ్ వాళ్ళు నిర్మించి చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ నిర్మించడంతో భక్తులు స్నానాలకి చేయడానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ చెక్ డ్యామ్ నిర్మించారు. దాన్ని కూడా అందంగా తీర్చిదిద్ది ఆ వాటర్ని ప్యూరిఫై చేసుకుంటూ దాంట్లో కూడా బోటింగ్ ఏదైనా ఉంటే ఏర్పాటు చేయాలని టూరిజం వాళ్ళని కోరుతున్నాం. అలానే టూరిజం నుంచి కూడా ఇక్కడ ఒకటి గెస్ట్ హౌస్ మరియు పార్క్స్, కిందకి పై నుంచి కింది వరకు రోప్వే కూడా ప్రతిపాదన పంపించాం. అవి గవర్నమెంట్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అలానే జెడ్పీ చైర్మన్ గారి దేవస్థానానికి సందర్శించినప్పుడు ఆయన్ని ఒక కోరగా ఆయన కూడా 25 లక్షలతో గెస్ట్ హౌస్ నేను నిర్మిస్తాను, మాకు కూడా ఇంటి దేవుడు అనే ఆయన హామీ ఇవ్వడం అయినది. అలాగే పైనుంచి కింది వరకు దేవస్థానం వరకు R&B డిపార్ట్మెంట్ నుంచి కూడా రోడ్డు వేయాలని ప్రతిపాదన పంపించాం. వారు కూడా లైన్ ఎస్టిమేట్ వేసి తయారు చేశారు. అదేవిధంగా మద్దిలేటి స్వామికి దేవస్థానంలో అతి దగ్గరలో యాగంటి దేవస్థానం కూడా ఉంది. ఆ దేవస్థానం ఈ దేవస్థానానికి రెండింటికి లింకు కలుపుతూ ఒక రోడ్డు నిర్మించాలని ప్రతిపాదన ఉంది. అది ప్రస్తుతానికైతే అది మట్టి రోడ్డు ఉంది, కానీ భక్తులు ఆ రాకపోకలు కొనసాగించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని బీటీ రూపంలోకి మార్చడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రతిపాదన పంపించారు. వీటన్నిటినీ ఒక కూలంకుషంగా అవగాహన చేసుకుని వీటన్నింటినీ పూర్తి చేయడానికి దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుంది. అవన్నీ పూర్తి అయితే మద్దిలేటి స్వామి దేవస్థానం కర్నూలు జిల్లాలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో పేరెన్నికగన్నదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అభివృద్ధికి భక్తులు, ప్రజలు, అదేవిధంగా అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా వారందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినాక అమ్మవారి టెంపుల్కి 1,50,000 లక్షలతో త్వరలో అంటే టెండర్ అన్నీ అయిపోయినాయి. ఒక 6 నెలలు కానీ 8 నెలల లోపల అమ్మవారి గుడి తయారవుతుంది. అట్లా కాటేజీ అంతకుముందు ఓపెన్ మాల్ చేసినాము, అది కూడా పూర్తి అవుతుంది. ఒక చెక్ డ్యామ్ ఒక 25 lakhs పెట్టి ఒక చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనుల్లో పూర్తిగా పనిచేసి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్తున్నాను. రోడ్లు వేయడం జరిగింది నరసింహస్వామికి. టవర్ లేకుంటే బేసిన్ టవరు ఒక 2-3 రోజుల లోపలనే అంటే పూర్తి టవర్ ఎత్తినారు. పూర్తి టవరు పూర్తి చేయడం జరిగింది వాళ్ళ బేసిన్లో. ఏం చిన్న పనులుగా పూర్తి చేయడానికి మా వంతుగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్తాను. ఈ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అయినాక పూర్తి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తునికి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నా వంతుగా ట్రస్ట్ కానీ ఈఓ కానీ పూర్తి సహాయ సహకారంతో పూర్తి అభివృద్ధి పడతామని చెప్తున్నాను.
శరణు శరణు మా మద్దులేటి నరసింహస్వామి మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య నరహరి మాపై కరుణ చూపవయ్యా మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య నరహరి మాపై కరుణ చూపవయ్యా నరసింహ మా నరసింహ మద్దులేటి మా నరసింహ నరసింహ మా నరసింహ మద్దులేటి మా నరసింహ పదునాలుగు భువనాలను ఏలే పాండురంగనివి నీవేనయ్యా పదునాలుగు భువనాలను ఏలే పాండురంగనివి నీవేనయ్యా ధరణిలో ధర్మంగా పాడంగా దశావతారాలెత్తినవయ్యా ధరణిలో ధర్మం కాపాడంగా దశావతారాలెత్తినవయ్యా బ్రహ్మాది దేవతలే మెచ్చిన బ్రహ్మాండ నాయక మా దిక్కు నీవయ్యా మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య నరహరి మాపై కరుణ చూపవయ్యా స్తంభమున ఉద్భవించిన ఉగ్ర రూపుడవు నీవేనయ్యా స్తంభమున ఉద్భవించిన ఉగ్ర రూపుడవు నీవేనయ్యా నరకేసరిగా అవతారమెత్తి హిరణ్యకశపుని గూల్చినవయ్యా నరకేసరిగా అవతారమెత్తి హిరణ్యకశపుని గూల్చినవయ్యా జగతిని గాచే జగదోద్ధారక జాలి చూపరా తండ్రి జగన్నాథ మద్దులేటి శ్రీ లక్ష్మీ నరసింహ మము సల్లగా చూసే మారాజువని నమ్మకంతో నిన్ను చేరితిమయ్య నరహరి మాపై కరుణ చూపవయ్యా